కానీ ఇప్పుడు చూడండి ఒకప్పుడు జనంతో కిటకిటలాడేది. అంటే కంటిన్యూగా అలా ఉంటదా అంటే అలా ఉండదు. కాకపోతే పాపం ఎవ్వరు లేనప్పుడు చూడండి వీళ్ళ ఇల్లు అంటే వీళ్ళ పరిస్థితిని. ఇప్పుడు నేను పాప వాళ్ళ ఇంటికైతే వచ్చానండి. టైం అయితే పావుతక్కువ 1 గంట ఆ టైం అయితే అవుతుంది. అంటే వీళ్ళకి నేను వీడియోస్ ఆల్రెడీ చెప్పాను. ఎలా అప్లోడ్ చేయాలి ఏంటి అనేది. వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నారు కానీ వీళ్ళకి ఎడిటింగ్ అయితే రావట్లేదు. నిన్న ఒక వీడియో చేశారు వీళ్ళు. ఒక వీడియో చేశారు కానీ దాంట్లో ఎడిటింగ్‌లో మిస్టేక్స్ ఉన్నాయి. అలాగే ఇన్ఫర్మేషన్ కూడా మిస్టేక్స్ ఉన్నాయండి. అంటే నేను అదంతా కూడా ఫోన్‌లోనే చెప్పాను. అయితే ఒకసారి మళ్ళీ ఇక్కడికొచ్చి వీళ్ళకి ఈరోజు ఒక 3 వీడియోస్ తీసి, ఆ 3 వీడియోస్ ఎడిటింగ్ మొత్తం నేర్పించి, అది కూడా బుక్‌లో రాసి, తర్వాత వీళ్ళ వీడియోస్ ఎలాగ అప్లోడ్ చేయగలరు కాబట్టి రోజుకో వీడియో చొప్పున అప్లోడ్ చేయమందాం అనేసి అయితే అనుకున్నానండి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళకి ఈ ఎడిటింగ్ కావచ్చు, లేకపోతే అప్లోడింగ్ కావచ్చు, ఫస్ట్ రోజు అంటే వీళ్ళకి ఛానల్ క్రియేట్ చేసిన రోజు చెప్పాను చూసారా? దాన్ని బట్టి వీళ్ళు అప్లోడ్ అయితే నేర్చేసుకున్నారు కానీ ఎడిటింగ్ మాత్రం రావట్లేదు. ఒకసారి వీళ్ళకనే కాదు, ఈ వీడియో చూసే వాళ్ళకి ఎవరికైనా సరే యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాలనుకుంటారు చూసారా? వాళ్ళకి కూడా యూజ్ అవుద్ది. ఒకసారి ఒక వీడియో తీసి ఎడిటింగ్ సంబంధించి పెడదామని అయితే అనుకుంటున్నానండి. అంటే ఎడిటింగ్ పెద్ద హై లెవెల్‌లో ఎడిటింగ్ అయితే నాకు రాదు. నాకు వచ్చిన దాన్నే నేను వీళ్ళకి నేర్పుదాం అనేసి ఒకసారి దాన్ని వీడియో తీసి ఆ వీడియోని అప్లోడ్ చేస్తాను. అయితే నాకైతే యూట్యూబ్ కావచ్చు, ఇన్‌స్టా కావచ్చు, ఫేస్‌బుక్ కావచ్చు చాలా ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయండి. నేను డైలీ 2, 3 వీడియోస్ అయితే చేస్తుంటాను. టైం అయితే సరిపోదు. లేకపోతే నేను డైలీ వచ్చేవాడిని వీళ్ళింటికి. ఇంకా వీళ్ళకి ఎడిటింగ్ అయితే నేను ప్రెజెంట్ ఇన్‌షాట్ యాప్‌లోనే నేర్పుదాం అనుకుంటున్నాను. ఎందుకంటే దాంట్లో కొంచెం ఈజీగా ఉంటుంది వీళ్ళకి. అంటే క్యాప్‌కట్ కానీ వేరేది ఏదైనా యాప్ వాడామనుకోండి దానికి వీపిన్ కనెక్ట్ చేయడం చాలా ఇవి ఉంటాయి. సో ఇదే ఇన్‌షాట్ యాప్ అనేది సింపుల్గా ఉంటుంది వీళ్ళకి నేర్చుకోవడానికి. వీళ్ళకనే కాదు, మీరు ఎవరైనా సరే కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తున్నట్లయితే ఇన్‌షాట్ యాప్ అనేది మనకి సరిపోతుంది. మన చేసే ఎడిటింగ్‌లకి, మనం చేసే వ్లాగ్స్‌కిని. ఇంకా నేను వీళ్ళకి ఇన్‌షాట్ యాప్‌లోనే మొత్తం అంతా డీటెయిల్స్ అన్నీ చెప్తాను. నేను కూడా అదే యూజ్ చేస్తాను. ఒకసారి ఈరోజు వీళ్ళకి ఇన్‌షాట్ యాప్‌లో ఎడిటింగ్ ఏ విధంగా చేయాలని చెప్తాను. కానీ ఇప్పుడు చూడండి ఒకప్పుడు జనంతో కిటకిటలాడేది. అంటే కంటిన్యూగా అలా ఉంటదా అంటే అలా ఉండదు. కాకపోతే పాపం ఎవ్వరు లేనప్పుడు చూడండి వీళ్ళ ఇల్లు అంటే వీళ్ళ పరిస్థితిని. వాళ్ళ చిన్న పాపనేమో అక్కడ పడుకోబెట్టారు. గణేష్ పొలంలోకి వెళ్ళాడంట. భవాని ఇక్కడేమో మొత్తం అన్నీ తుడుస్తుంది. చూసారు కదా అంటే సడన్గా అందరూ వదిలేసినట్టు అయిపోయిందన్నమాట. అదే వీళ్ళ అత్తయ్య గారు వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళిపోయారు. ఈ గణేష్ వాళ్ళ అమ్మగారు అది కూడా వాళ్ళ సొంతూరు అయితే వెళ్ళారంట. ప్రజెంట్ భవాని ఒక్కరితే ఉంటుంది. భవాని, గణేష్ వాళ్ళ మామయ్య గారు వీళ్ళు ముగ్గురే ఉంటున్నారు ఇక్కడ. మనోడు కొబ్బరికాయ కొడుతున్నాడు గణేష్. ఏంటి ఫోన్ మాట్లాడుతున్నా? కాదు ఏంటి ఇప్పుడు ఏం చేస్తున్నారు తోటలో? మట్ట ఎప్పుడు చూసారు? ఏ ఫేస్బుక్లోకా, యూట్యూబా? నీ మొత్తం అన్ని ఎక్కడ తిరుగుతానా? ఉపాధి వచ్చిందమ్మా మీకు? ఆహా, మనోడు కొబ్బరికాయ కొడుతున్నాడా? ఆహా, ఆ ట్రాక్టర్లో పెడతారా మట్లాడడం అంటేనే? ఇప్పుడు మట్లన్నీ ట్రాక్టర్లో పెడితే ఇప్పుడు ఇది నాకే మనోడు చూడండి కొబ్బరికాయ ఇచ్చాడు. గణేష్ మీరు వీడియో తీసిన ప్రతి వీడియోని మీ చుట్టాలకి అందరికీ స్టేటస్ పెట్టించండి. స్టేటస్ పెట్టించారనుకో అది వ్యూస్ ఎక్కువ వస్తాయి అన్నమాట. మనకు అది యూజ్ అవుతుంది. ప్రతిదంటే మన స్టార్టింగ్లో మనకి ఎవరో అంటే పుషప్ ఎవరో మన అలా స్టేటస్ పెట్టడం వల్ల మన వాళ్ళందరూ చూడడం వల్ల వ్యూస్ ఎక్కువ వస్తాయి. అందరికీ తెలుస్తుంది. అంటే మీ ఛానల్ క్లిక్ అవ్వడం వల్ల మీ పాపను మీరే 10 మందికి ఇంకా మర్చిపోకుండా చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఎవరిని చూసినా చెప్తారు. మనం ఈ ప్రయోగం చేయకపోయామనుకో ఖచ్చితంగా మర్చిపోతారు జనాలు అండి. ఆల్రెడీ వీడియోస్ అయిపోయాయి కాబట్టి అక్కడ రాద్దండి. వాళ్ళ కింద కూర్చుందని చేయరద్దు. వీళ్ళకి 2 వీడియోస్ అయితే తీసాం మనం. 2 వీడియోస్ తీసిన తర్వాత ఎడిటింగ్ వీళ్ళకి కొంచెం ప్రాబ్లంగా ఉంది. సో ఎడిటింగ్ ఒకసారి చెప్పేసాం అనుకో వీళ్ళు వీడియోస్ తీసుకుని ఎడిటింగ్ చేస్తారు. తర్వాత మనం కాన్సెప్ట్ చెప్తే చాలు వీళ్ళు చేసుకుంటారు. ఇన్‌షాట్ యాప్ ఉంది కదా, అది ఓపెన్ చేయి. నీకు తర్వాత లోగో వస్తుందో తెలుసు కదా, లోగో రిమూవ్ చేయడం. ఒకసారి నేను ఫస్ట్ నేను చెప్తాను. లేకపోతే వీళ్ళకి ఆల్రెడీ మనం చెప్పాం, దానివల్ల వీళ్ళకి ఒక ఐడియా ఉంది. ఫస్ట్ ఇది ఇన్‌షాట్ యాప్. ఈ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఈ వీడియోస్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి కొత్త ప్రాజెక్ట్ ఇది న్యూ అని ఉంది చూసారా, ఇది క్లిక్ చేయండి. ఇప్పుడు మన వీడియో ఏది అనేది చూడాలి. ఈ వీడియోస్ని మనం ఏం మాట్లాడారో చూడడానికి దీని మీద లాంగ్ ప్రెస్ చేసామనుకో ఇలాగా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ స్ప్లిట్ అని చూసారా, ఈ స్ప్లిట్ నొక్కితే ఇప్పుడు ఇదొక వీడియో అయ్యింది. ఈ పనికిరాని చెత్తను తీసేయాలి మనం. ఇది తెలుసు కదా, స్ప్లిట్తో డిలీట్ చేయడం. అది అంటే నీకు మధ్యలో ఉన్న క్లిప్ ఎలా డిలీట్ చేయాలో తెలియట్లేదు.
వీడియో ఎడిటింగ్ నేర్పాం, ఎడిటింగ్ అయిపోయింది, ఆల్రెడీ ఎక్స్పోర్టింగ్ అవుతుంది. ఈ ఫ్రంట్ సిగ్నల్ వస్తుందంట, అక్కడి నుంచి ఆల్రెడీ భవానికి తెలుసు అప్లోడ్ చేయడం. ఒకసారి వీళ్ళు పాదులు పెట్టారు, ఏ పాదులు అయ్యి చిక్కుడు పాదులు పెట్టారు మొన్న, అదొకసారి చూద్దాం. ఏంటి ట్రిప్కి సంబంధించినయా? ఓకే ఓకే. నేను ఇవన్నీ వీడియోస్ ఎందుకు చెప్తున్నానంటే రేపు పొద్దున్న మీరు తీసుకునేటప్పుడు కంటెంట్ ఎలా వస్తుందో మీకు తెలుస్తుంది కదా, అందుకు. వీళ్ళు చిక్కుడు పాదులు పెట్టారు అక్కడ. ఇదే గణేష్ సామ్రాజ్యం. మొన్న మనం మేము వచ్చినట్టు మొన్న నేను అప్పుడు వచ్చినట్టు కర్రలు వేస్తున్నావు, కర్రలేవు, మందు కొడుతున్నావా? ఇప్పుడు మొత్తం కర్రలు వేసావా? కానీ మరి ఈ మొక్క వేసావా, ఇంక ఎక్కువ వేయచ్చు కదా. చరిపతి అంటే మీరు ఆడుకోవడానికే నెయ్యి అనమాట, మీ ఓనర్ గారికి ఇవ్వడానికి. ఓకే. దీంట్లో ఏమేస్తారు మరి? ఏమిలో ఖాళీగా ఉంటాయి అంటే పురుగు అది పెట్టకుండా. ఇది ఇలాంటి పాదులు వేసుకోవడానికని మొక్క వదిలేసారా? పాదులు అందుకేనంటే పామాయిల మొక్కలు ఇందులో వేయలేదు. ఎక్స్పర్ట్ అయిపోయిందని అయిపోయింది అది. ఇప్పుడు యూట్యూబ్ ఆన్ చేయాలి అంటే యూట్యూబ్ అంటే క్రోమ్లో ఆన్ చేయాలి. క్రోమ్ ఓపెన్ చేయి. ఇప్పుడు ముందు ఒకసారి వీడియో గ్యాలరీకి వచ్చిందో లేదు చూసుకో. గ్యాలరీకి వచ్చిందా? ఎన్ని నిమిషాలు వచ్చింది? 3 నిమిషాలా? 2 నిమిషాలా? 50 సెకండ్ అంతే. క్రోమ్ ఓపెన్ చేయి, గూగుల్ క్రోమ్. అంటే యూట్యూబ్ స్టూడియో అని ఉంటుంది. ఆల్రెడీ నేను పెట్టే ఉంటాను. వీడియో అయితే అయిపోయిందండి, వీడియో ఎడిటింగ్ అయిపోయింది, ఎక్స్పోర్టింగ్ కూడా అయిపోయింది. వీడియోని వీళ్ళ ఇంటి పైనుంచి అప్లోడ్ చేయాలి అంటే అక్కడికే సిగ్నల్ వస్తుంది. ఇంకా నేనైతే నా వంతు సాయంగా అయితే వీళ్ళకి ఛానల్ పెట్టి వీడియోస్ ఎడిట్ చేయడం నేర్పించాను. ఇంకా మీరు కూడా మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. వీళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జాను తుని 06 అని ఉంటుంది, @జాను తుని 06 అని మీ యూట్యూబ్లో సెర్చ్ చేస్తేనే వస్తుంది వీళ్ళ ఛానల్. వీడియో తీసి ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యాక కరెక్ట్గా 2:30 అవుతుంది. ఇప్పుడు తుని వెళ్ళాలి ఇక్కడి నుంచి. కరెక్ట్గా టైము 3:15 అయిందండి. అంటే వాళ్ళకి వీడియో ఎడిటింగ్ నేర్పి ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు భోజనం చేయాలా. వీళ్ళు దొండకాయ ఉండరు, దొండకాయ అనేది దొండకాయ ఎర్రగా ఉన్నాయి. చూద్దాం ఎలా ఉంటుందో. మామూలుగా అయితే మనం 1 గంటన్నర ఆ మధ్యలో తినేసేవాడిని. కొన్నిసార్లు వీడియోకి వెళ్ళినప్పుడు ఇది తప్పట్లేదు నాకు. 2 అయిపోతుంది, 2:30 అయిపోతుంది. ఇప్పుడైతే 3:15 అయింది ఏకంగా. మనకు వచ్చిన పొట్ట కూడా దానివల్ల వచ్చింది, టైంకి తినకపోవడం వల్ల. అయితే మంచి ఆకలేస్తుంది. ఎందుకంటే ఉదయాన్నే అమ్మలు తాగుతాను నేను. ఇంచుమించు ఒక 4 రోజుల నుంచి అమ్మలు తాగుతున్నాను. దానివల్ల ఏమవుతుందంటే మధ్యాహ్నం కరెక్ట్ టైంకి ఒక రేంజ్లో ఆకలేస్తుంది. ఇప్పుడు కూడా ఆకలేస్తుంది కానీ తప్పట్లేదు. పర్లేదు, టేస్ట్ బాగానే ఉంది. ఆకలి మీద ఉన్నాం కదా, ఎలా ఉన్నది తినేస్తాం.